చాలా మంది షుగర్ రోగులు టీ లేదా కాఫీ వంటి వాటిలో చక్కెర బదులు బెల్లం వాడుతూ ఉంటారు. అయితే ఇది పెద్ద తప్పు అని నిపుణులు అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో ఇప్పుడు చూద్దాం. చక్కెరైనా బెల్లమైనా రెండూ చక్కెరకు మూలాలేనని, రెండింటినీ పరిమిత పరిమాణంలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు చక్కెర విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో బెల్లం వినియోగం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొందరు నిపుణులు రోజుకు 1-2 టీ స్పూన్లకు మించకుండా బెల్లం తీసుకోవచ్చు అని సూచిస్తారు. బెల్లంలో పోషకాలు ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ భాగం చక్కెర రూపంలోనే ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు లేదా బరువు తగ్గించాలి అనుకునేవారు బెల్లాన్ని కూడా మితంగానే తీసుకోవాలి. శుద్ధి చేసిన చక్కెర కంటే మెరుగైనప్పటికీ అధిక మొత్తంలో బెల్లం తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతుంది. కొన్ని రకాల బెల్లంలో రంగు కోసం లేదా గట్టిపడడానికి కొన్ని రసాయనాలు కూడా వాడుతూ ఉంటారు. ముదురు రంగులో ఉండే బెల్లం సాధారణంగా తక్కువ శుద్ధి చేయబడిందని తెలుస్తోంది. దీన్ని బట్టే షుగర్ కంటే బెల్లం తీసుకోవచ్చు, కానీ అది కూడా తక్కువ పరిమాణంలో మాత్రం తీసుకుంటేనే మంచిది.